చేయలేడు వాడు. యోహాన్ విషయంలో కూడా శవాన్ని కడగమంటే వర్కౌట్ స్టార్ట్ చేసినాడు కానీ కింద ప్లేస్ పక్క జరగదు వేరే ఎవరు కొత్త పైకి చూస్తాడు అదే జర దిగరా ఇలా వాడిని చేసి కడిగేసాం. అదే అంటే కొందరు చేయలేరు ఆ పని అలా చెప్తే అర్థం కాదు చూడకపోతే ఎవరేం పని చేస్తారో వాళ్ళకే కదా పని అప్పుడు. అందుకనే మనం ప్రేయర్ పని చేయగలం కాబట్టి దేవుడు మనకు రాష్ట్రాల రక్షణ పొందాలనే ద్వారా మనకు జరుగుతుంది. హల్లెలూయా. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తాం. హల్లెలూయా. జస్ట్ ప్రేయర్. హల్లెలూయా. దేవుడు దైవజనం లేపుతున్నాడు, దేవుడి సేవలు లేపుతున్నాడు. నేను 12 ప్రేయర్ మీటింగ్ చేస్తూ వస్తున్నాం. హల్లెలూయా. కొన్ని వెహికల్స్ వేరే రూట్లో పంపించిన జిల్లు నుండి వాళ్ళ విజయ బ్రదర్ పంపించానంట. ఇక కొన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఇవి కూడా చాలా ఉన్నాయి భయంగా వెహికల్స్. అంటే నేను అడిగిన సైడ్లో ఆపిన అన్ని వెహికల్స్ ఆపి ఎవరికి పనులు చెప్పాలని నాకు అప్పచెప్తున్నాను. అట్లా అప్పచెప్తాను నేను కానీ దిగిన అప్పచెప్తా ఉంటే ఏదో ఒక కారు వచ్చి సడన్గా వచ్చి మా కారు అవతల నడి రోడ్లో ఆపేసారు. ఆపేసి దండాలు దిగాను. ఎందుకంటే మనోళ్ళు కలుసుకొని వస్తున్నామో మనక వాళ్ళు ముఖాలను కూర్చుంటాను. ఎవరో బ్రాంచ్లు తెచ్చుకున్నట్టున్నారు, వాళ్ళని చూసి దిగాను. వాళ్ళు దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా మీకు సమయం కదా మీరు అక్కడ ఒక మహబూబాద్ జిల్లాలో ఒక దైవజనుల సదస్సు అయింది. అది 1000 మంది పాస్టర్లతో పెట్టారు. 1000 మంది పాస్టర్లు అన్ని చర్చ్ వాళ్ళు కూడుతున్నారు. కానీ స్పీకర్ పెట్టారు. దాన్ని ఏం పోతే వీళ్ళు మ్యూజిక్ కొట్టడానికి వచ్చారు. ఆ 1000 మంది జనాభాలో మీరు చెప్పిన వాక్యం మొత్తం ఊహించింది. పాస్టర్లందరూ స్ట్రాంగ్ అయిపోయారు అక్కడ అని ఆయన అంటున్నాడు. అన్న తర్వాత ఇంకా మీ రకరకాల ప్రోగ్రామ్స్ అయితే అక్కడ మేమే మ్యూజిక్ బాధిస్తామన్నారు. అట్లా అన్నారు. వాళ్ళని ఒక పాస్టర్ పట్టుకొచ్చారు, వీళ్ళు ఆ పాస్టర్ పట్టుకొచ్చారు. వచ్చింది ఇక్కడ మన కనపడ్డాడు అసలు ఆయన కలవడానికి కాంతాను ఇక్కడ ఆ రోజు అది కాదు మీటింగ్ కాదు. అందరు జనాలు మీద పడతారు, ఒక నిమిషం చేయబెడతా అంతే. అలా సరే దేవుని అభిషేకం కొరకు వస్తున్నారు సేవకు కదండి. సరే చేయబడితే దేవుని ఆత్మతో నానబడి ఇక్కడ రాగుతారు. కానీ వేరేగా ఆలోచించకండి, పడుతూనే ఉంటాడు, నీకు అభిషేకం రాదు. అలా దేవుని అభిషేకంతో నానపడుతున్నాం. ఆ పవర్ రిలీజ్ అయిపోయింది. ఆ పవర్ అపోస్తల రికార్డ్ జరిగింది. ఆ పవర్ అపోస్తల నుంచి పవర్ పొందుకొని పోయినాం. అలా దేవుని అభిషేకం కూడా వస్తుంది కదండి, అర్థమవుతున్నా. అలా అయితే అక్కడైతే వాళ్ళంతా చూసి వచ్చి ఈయన మన దగ్గర పర్సనల్గా మాట్లాడారు. ఆ పని దొరికిందని చెప్పి ఆయన పట్టుకొచ్చాం. అలా ఆయన మనం దేని కొరకు ప్లాన్ చేసాం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఇంటికి ఆ పాస్టర్ పట్టుకు వస్తే ఆ పాస్టర్ చేయమంటున్నాడు, అయ్యా మాకు కుసుమాలో ఒక మీటింగ్ ఒరిస్సా, ఇంకా మధ్యప్రదేశ్లో 4 ఊళ్ళలో మీటింగ్ ఊరి పేరు పెట్టారు. ఛత్తీస్గఢ్లో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ మాకు మీటింగ్స్ కావాలి, మేము అన్నీ చూసుకుంటాం, రావాలంటే చేసి వస్తేనే ఫ్రూట్స్ వస్తుంది. హల్లెలూయా. రాత్రి ఫ్రూట్స్. హల్లెలూయా. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. హల్లెలూయా. కదండి వచ్చి వీళ్ళు మ్యూజికల్గా నేను తెలుసు అంటే నాకు చూసేటట్టు. కానీ ఆ పాస్టర్ వచ్చి ఆయనకి ఎక్కువ తెలియదు మన సంగతి, కొంచెం చెప్పారు, 2 నిమిషాలు చెప్పారు అని అంటారు. మా ఫలానా ఏరియాలో అన్నీ ఊరు చెప్తాం. సరే మరి మీరు నా ఫోన్ నెంబర్ తీసుకుంటే ఫోన్ నెంబర్ తీసుకునే టైం కూడా లేదు. హల్లెలూయా. ఫలాని పాస్టర్కి చెప్తానన్నారు. ఆ పాస్టర్ కూడా నాకు తెలియదు. ఆయన నేను దేశం చెప్తున్నారు. హల్లెలూయా. ఆయనతో కాంటాక్ట్ అయ్యి మీతో అంతా అరేంజ్ చేస్తాం. అక్కడంతా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా వస్తే లేవో ఫ్రెండ్స్ మనం చేసేది ఉట్టి వేస్ట్ కథ, పిట్ట కథ, పిట్ట కథ ప్రసంగం. హల్లెలూయా. అదే 1 కోటి మంది పబ్లిక్ ఉన్నారని మనమే చెప్తాం. మన we do work. హల్లెలూయా. పని చేస్తాం.
ఫస్ట్ ప్రేయర్ పని చేస్తాం, తర్వాత కోసే పని కదా, పంట కోసే బస్ ఇది రెండే. హల్లెలూయా. పెంచుతాం కూడా కదా, చెట్టు నిజమా. నా గొర్రెలు మేపు, నా గొర్రెలు